శ్రీకృష్ణుడు చేసిన 3 అంచనాలు అవి ఇప్పుడు నిజం కూడా అవుతున్నాయి. అవి చాలా భయంకరంగా కూడా ఉన్నాయి. ద్వాపర యుగంలో చూస్తాము, ఒక ఆవు తన పిల్లని నాకుతూ ప్రేమిస్తుంది. కానీ నాకుతూ ప్రేమ చూపిస్తూ ఆ ఆవు పిల్లకి రక్తం కారుతుంది. ఇది చూస్తూ శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, ద్వాపర యుగం అంతమై కలియుగం స్టార్ట్ అవుతుంది. పేరెంట్స్ పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తారంటే వాళ్ళకి అదే డౌన్ ఫాల్ కి రీజన్ గా మారుతుంది. రెండవది, యుధిష్ఠుడు వేటకు వెళ్ళినప్పుడు 2 తొండాలు ఉన్న ఒక ఏనుగు కనిపిస్తుంది. అది చూసి శ్రీకృష్ణ కలియుగంలో ప్రతి ఒక్కరికి 2 ఫేసెస్ ఉంటాయి, ఒకటేమో మంచి ఫేసు, రెండవది నిజమైన ఫేసు ఉంటుంది అని చెప్పాడు. నెక్స్ట్, సహదేవునికి వెళ్తున్న దారిలో 5 బావులు కనిపించాయి. ఆ 5 బావుల్లో 4 బావుల్లో ఫుల్ వాటర్ ఉంటాయి, కానీ ఒక బావిలో మాత్రం ఒక్క సుక్క వాటర్ కూడా ఉండవు. అది చూసి శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే, కలియుగంలో ఎవరైతే రిచ్ పీపుల్స్ రిచ్ అవుతూనే ఉంటారు, కానీ ఎవరైతే వాళ్ళ దగ్గరికి సహాయాన్ని కోరి వస్తారో వాళ్ళకి సహాయం చెయ్యరు. పూర్ పీపుల్స్ ఇంకా పూర్ అవుతూనే ఉంటారు.